ఒకప్పుడు రమణ మహర్షి గారి దగ్గరికి ఒక జిజ్ఞాసు వచ్చాడు. వెతుక్కుంటూ వస్తారు జిజ్ఞాసులు. తేరగా వచ్చి కూర్చుంటారు యాత్రికులు. రెండుకి అది తేడా. ఒక మహానుభావుడు వచ్చి కూర్చున్నాడు. విదేశాల నుంచి వచ్చి జిజ్ఞాసువై వచ్చి స్వామివారితో చర్చ చేస్తూ మాయ అంటే ఏమిటండి అని అన్నాడు. స్వామివారి సమాధానం చెప్పలేదు. అప్పుడు చాలామంది అక్కడికి వచ్చుకున్నారు. భక్తులందరూ ఉంటారు కదా. ఇలా ఉన్న సమయంలో ఒక మంత్రి గారు వచ్చారటండి ఢిల్లీ నుంచి. ఆ సమయంలో రాగానే ఆలయాధికారి వాళ్ళు మర్యాదలుగా తీసుకొచ్చారు. ఆ మంత్రి కొంచెం పాపులరు. ఆయన తీసుకురాగానే అంతవరకు స్వామివారి దగ్గర కూర్చున్న ఈ ప్రముఖులు ఒక్కొక్కరు ఆ మంత్రి వచ్చి నమస్కారం చేసుకెళ్ళి ఆయనతో పాటు బయటికి వెళ్ళారట. ఇప్పుడైతే ఇంకో గోల్ ఉంది. సెల్ఫీ లేదా అవతలడికి ఫోన్ ఇవ్వడం, ప్రముఖుడితో ఫోటో. వీళ్ళకి ఎప్పుడు పరతత్వం తెలుస్తుందండి, లాభం లేదు. సరే, మొత్తానికి వాళ్ళందరూ పరిగెత్తారు. ఈ విదేశస్తుడు మాత్రం ఏం వెళ్ళలేదు. ఆయన కూర్చుని ఉన్నాడు. ఆయనకి ఈ ప్రముఖుడు ఏం తెలుసు. పైగా ఆయన ఒక జిజ్ఞాస వచ్చాడు. మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నిందాక ఏమడిగా ఉన్నారు. మాయ అంటే ఏమిటంటే ఇదేనాయన అన్నట్టు.